శ్రీ హనుమాను గురుదేవులు నాయదా పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆ ప్రాంతము ప్రశాంతి లేదని తన తపమంతయు వ్యర్థమాయనని. ఆ ప్రాంతము ప్రశాంతి లేదని తన తపమంతయు వ్యర్థమాయనని. పశ్చిమ దిశగా కౌశికుడేగెను పుష్కర తీర్థ తీరము చేరెను. పశ్చిమ దిశగా కౌశికుడేగెను పుష్కర తీర్థ తీరము చేరెను. ఫలమూలములే ఆహారముగా తపము చేసే దురాదర్శముగా. ఫలమూలములే ఆహారముగా తపము చేసే దురాదర్శముగా అని దెల్పెను శతానందముని. అని దెల్పెను శతానందముని. గాధేయుని కథ రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.